తెలంగాణ ప్రజలకు జవాబుదారీ, తెలంగాణ అభివృద్ధికి జవాబుదారీ. ఆ రకంగా మోడీ గారు నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి కోసం గత 12 సంవత్సరాలుగా పనిచేశాము, ఇప్పుడు కూడా పనిచేస్తాము. తెలంగాణలో ఏదైతే హామీలు ఇచ్చామో హామీలన్నింటిని కూడా తూచా తప్పకుండా మేము అమలు చేస్తూ ఉన్నాము. అది జాతీయ రహదారుల అభివృద్ధి కావచ్చు, రైల్వేల అభివృద్ధి కావచ్చు, లేక ఇతర అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వము ముందుకు తీసుకెళ్తా ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు ముఖ్యమంత్రి గారు నేనేదో మంత్రులను కలిసి నిధులు రాకుండా వాళ్ళకు ఒప్పించాననే విషయం చెప్పడం జరిగింది. ఆయన కొన్ని డేట్లు కూడా చెప్పారు. నేను చాలా స్పష్టంగా కలెక్టర్ గారిని అనేక సార్లు కలిశాను. కలిసిన ప్రతిసారి సోషల్ మీడియాలో పెట్టాను. సోషల్ మీడియాలో 2 డేట్లు తీసుకున్న నా సోషల్ మీడియా డేట్లు నాకే చెప్తున్నాయి. ఈరోజు ఒకటే మనం చేస్తూ ఉన్నాను. కేంద్ర ప్రభుత్వము మరి అనేక రకాలుగా తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నాము. తెలంగాణ బిడ్డగా ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం నిరంతరం పోరాటం చేసినటువంటి వ్యక్తిగా చివరకు ఢిల్లీకి వచ్చి 2 సార్లు ధర్నాలు నిర్వహించి ఏపీ భవన్లో లోక్సభకు రాజ్యసభకు మధ్యలో బిల్లు పాస్ కావాలని అమరణ నిరాహార దీక్ష చేసి బిల్లు పాస్ అయిన తర్వాతనే ఏపీ భవన్లో ఆ రోజు అమరణ నిరాహార దీక్ష విరమించిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. తెలంగాణ అభివృద్ధి పట్లనో హైదరాబాద్ అభివృద్ధి పట్లనో మాకెవరు పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరి సర్టిఫికెట్ మాకు అవసరం లేదు. అది కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ కావచ్చు, లేక సుమారు 1,75,000 కోట్ల రూపాయలతోటి తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధి కావచ్చు, లేక 42 రైల్వే స్టేషన్లు ఏకకాలంలో ఈరోజు తెలంగాణలో మోడీ గారి ప్రభుత్వం అమలు చేస్తాము. హైదరాబాద్లో కూడా సికింద్రాబాద్ కానీ, నాంపల్లి కానీ, చెర్లపల్లి కానీ ఇనిషియేటివ్ తీసుకొని ల్యాండ్ ఎక్విజిషన్ విషయంలో ఆ రోజు కేసీఆర్కు, ఈరోజు రేవంత్ రెడ్డికి ఉత్తరాలు రాసి మరి సహకరించాలని కోరిన విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం.